పెదగంట్యాడ సిడబ్ల్యూసీలో ఈపీఎఫ్ 95 ఆల్ పెన్షనర్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సీటు జాతీయ నాయకులు రామారావు, సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావులు మాట్లాడారు. మినిమం పెన్షన్ 9,000 ఇవ్వాలని 11 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా 1000 నుండి 3,000 వరకు మాత్రమే పెన్షన్ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 4 ఏళ్లు కావస్తున్నా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని చెప్పారు. పెన్షనర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందన్నారు. పీఎఫ్ మీద వడ్డీ 50,000 కోట్లు వస్తున్నా పెన్షన్ మాత్రం పెంచడం లేదన్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కాబట్టి జనాలందరూ చాలా ఆస్తి ఎదురు చూశారు ఏదో జరుగుతుంది. కనీసం ఎజెండా ప్రస్తావన లేకుండా దాని గురించి ఊసే లేకుండా పైగా గట్టిగా అడిగితే ఇప్పుడు ఆ సిబిటి మెంబర్లు మల్లేశం గారు ఇటువంటి నేషనల్ లీడర్స్ అందరూ కూడా ఏం చెప్తారంటే అక్కడ టైం సరిపోలేదు కాబట్టి సెపరేట్ గా సబ్ కమిటీ వేశారండి. ఆ సబ్ కమిటీలో చర్చిస్తా ఉంటారు. 14 సంవత్సరాల పాటు జరిగిన సిబిటి మీటింగ్ లో నిర్ణయాలు తీసుకోలేని వాళ్ళు సెపరేట్ గా సబ్ కమిటీ వేస్తే ఆ నిర్ణయం ఎలా తీసుకుంటారనేదే మరి ఆలోచించాలి. ఇక్కడ రిటైర్ ప్లస్ ఆపర సంఘం తరఫున ఇక్కడ ప్రతి నెల కూడా గంటెడ్ సీటర్స్ లో మీటింగ్ జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా మరి వీళ్ళందరూ కూడా మినిమం పెన్షన్, ఐఆర్ పెన్షన్ మరి 1000 నుంచి 3,000 రూపాయలే ప్రతి ఒక్కరు కూడా వస్తుంది. అదేవిధంగా మరి ఐఆర్ పెన్షన్ కొద్దిమందికే ఇచ్చారు. అందులో భాగంగానే మరి డిమాండ్ నోటీసులు పంపించి 1,100 మందికి వాళ్ళు కూడా తక్షణమే ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఎవరి వాళ్ళకి 1000 నుంచి 3,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి 9,000 రూపాయలు చేయాలని, అదేవిధంగా ఫ్యామిలీకి భార్య భర్తలకి మెడికల్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా మరి ట్రైన్ ఛార్జీలు 50% రాయితీ కల్పించాలని, అలాగే అర్హులైన వాళ్ళకి అందరూ కూడా వైట్ కార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా మరి గవర్నమెంట్ దుర్మార్గంగా వ్యవహారం చేస్తుంది కాబట్టి త్వరలోనే ఇవన్నీ కూడా ఇస్తారని ఆశిస్తున్నాం. ఆపర సంఘం ఆధ్వర్యంలో గంట్యాలలో ఉన్నటువంటి ఏదైతే సీనియర్ సిటిజన్స్ అంతా కూడా కనీస పెన్షన్ 9,000 రూపాయలు చేయాలని, అలాగే హయ్యర్ పెన్షన్ ఎవరికైతే డిమాండ్ లెటర్ ఇచ్చి డబ్బులు కట్టిన వాళ్ళందరూ కూడా అమలు చేయాలనే దీంతో ఇక్కడ ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం అనేది జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే మోడీ ప్రభుత్వం ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ ని చాలా మోసం చేస్తా ఉంది. వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారంటే కాంగ్రెస్ వాళ్ళు మినిమం పెన్షన్ 1000 రూపాయలు అన్నారు, ఈ ధర్మంలో కనీస పెన్షన్ 3,000 ఉండాలని చెప్పారు. వీళ్ళు వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా సరే 3,000 కాదు కదా 3 రూపాయలు కూడా పెంచినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉండి ఈ యొక్క కార్మికుల్ని, సీనియర్ రిటైర్ అయిన కార్మికులందరినీ కూడా మోసం చేస్తూ ఉంది. సిబిటి మీటింగ్ కూడా ఏదైతే గవర్నమెంట్ యొక్క రూల్ ప్రకారం జరిగే మీటింగ్ తప్పిస్తే దానిలో ఉండాల్సినటువంటి ప్రాతినిధ్యం లేకుండా ఆ ప్రాతినిధ్యాన్ని రద్దు చేసి ఎవరైతే వాళ్ళకి తాబేదారులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఘం అయినటువంటి బీజేపీ సంఘం నుండి ఎక్కువ మందిని పెట్టుకుని ఈ రోజు సీనియర్ సిటిజన్స్ ని మోసం చేస్తున్న పరిస్థితి అనేది జిల్లా ప్రధాన కార్యదర్శి మిత్రులారా, ఈ ప్రభుత్వం రాకముందు 1000 రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే 1000 రూపాయలు ఏం సరిపోతుంది, మేము వచ్చినట్టయితే 3,000 చేస్తూ వెంటనే డిఏ కూడా అనుసంధానం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీళ్ళు వచ్చి 12 సంవత్సరాలు అయినా ఇంతవరకు రూపాయలు పెంచలేదు. ఇప్పటికీ కార్పస్ అమౌంట్ గా 10,50,000 కోట్ల రూపాయలు ఆ అమౌంట్ ఉంది. దాని మీద సాలిన 55,000 కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది. దాంట్లో నుంచి కేవలం 23,000 కోట్ల రూపాయలు మాత్రమే మాకు పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నారు. ఈ రోజు 5,000 రూపాయలు శాంక్షన్ చేసిన గవర్నమెంట్ 1 రూపాయి కూడా బడ్జెట్ ని సపోర్ట్ ఇవ్వకుండా సరిపెట్టచ్చు. చెప్పి